ఏం చేస్తున్నారు? అంతా బాగున్నారా? నేనైతే బాగున్నాను రా. ఇప్పుడు మీకు ఒక వంటకం చూపిద్దామని వచ్చాను. మైదా, కొబ్బరి, వరిపిండి, బెల్లం పాకం కలిపి కొబ్బరి పూరీలాగా వేస్తారు. అవి పొంగి పూరీల్లో వస్తాయి అన్నమాట. ఆ వంటకం మీకు చూపిద్దామని, చాలా బాగుంటుంది. నేను చూపిద్దామని వచ్చానమ్మా. ఏమేమి కావాలన్నా చెప్తాను. కొబ్బరి, లేత కొబ్బరి కొట్టిన చెక్కైనా సరే ఒక హాఫ్ గ్లాస్ అలాగే వేసుకుని చేసుకోవచ్చు. ఏమా కొబ్బరి, మైదా ఒక కప్పు, మైదా, పొడిపిండి వేసుకోవచ్చు. కొబ్బరి అరిసెలైనా, కొబ్బరి ఉండలైనా, అరిసెలైనా అయితే తడిపిండి, ఇదైతే పొడిపిండి వేసుకోవచ్చు. కొంచెం మనం దానికన్నా ఎక్కువ వేసుకున్నాం. అలాగే కొబ్బరి, అలా వేసుకుని బెల్లం, 1/2 కేజీ బెల్లం ఏం చేశానంటే పాకం పట్టింది. ఇది బాగుంటలేదు కదా, నలకలు అవి ఉంటున్నాయి, ఆకులు అయ్యి. పాకం పట్టిన బెల్లం అదో 1/4 కేజీ, ఇదో 1/4 కేజీ ఉంటుంది. 1/2 కిలో దీన్ని కలుపుకోవాలి. ఏమండి సాల్ట్ ఇలా పెట్టరాయండి కొంచెం. ఇలా కలిపి పెట్టుకుందాం. పొయ్యి తెచ్చుకుందాం. ఆయన కాగేటప్పటికి పిండి నానుతుంది, ఇంకా జోరుగా కలుపుకోవాలి. చేసుకురా సన్ఫ్లవర్ ఆయిల్. ఇద్దరు వాటికి ఎప్పుడు కూడా సన్ఫ్లవర్ ఆయిల్ వాడితే బాగుంటుంది. అక్కడ చిటికెన్ సాల్ట్. స్వీట్లు ఎప్పుడైనా సరే వేసుకుంటే బాగుంటుంది. వంట సార్ సరిపడా అంత కొంచెం జోరుగా ఉండాలి కదా.
ఈ కొబ్బరి వేసుకోకుండా వేసుకుంటే బెల్లం పొంగడాలు అంటారు. పొంగడాలు బెల్లం వేసుకుంటే కొబ్బరి పూరీలు అంటారు. కానీ కొబ్బరి అరిసెలు ఉన్నాయి ఏరియాగా ఉంటాయి. అవి బియ్యం 2 రోజులు నానబెట్టి దంచి వండాలి. అది ఒక రోజు చూపిస్తాను మీకు. ఇలాగా సింపుల్గా చేసుకుని పెట్టుకోండి పిల్లలకి. లేత కొబ్బరి అయితే పెద్ద కాయ అయితే 1 కాయ, చిన్న కాయలు అయితే 2 కాయలు, 1/2 కేజీ బెల్లం, 1/4 కేజీ మైదా, 200 గ్రాములు వరిపిండి కొంచెం తక్కువ వేసుకుంటేనే మంచిది. 1/2 కేజీ బెల్లం పాకం పెట్టుకుని మనం ఎలాగ కలుపుకోవాలి కాబట్టి అందరు పిండిలో కలిపేసుకోండి. 10 నిమిషాలు ఆగకండి. ఎంత బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. ఆ కొలత ప్రకారం వేసుకుంటే తీపి అన్నీ సరిపోతాయి. చాలా మెత్తగా ఉన్నా బుద్ధంతా ఉన్నాడు. నేను టీ పోసుకొస్తా. చాలా బాగుంది. అలా చేసి పెట్టుకోండమ్మా, చాలా బాగుంటుంది. బెల్లంతో చేసినవి కూడా ఆరోగ్యానికి మంచిది. కొబ్బరి కూర వేసుకుంటుంది. ఎందుకంటే కొబ్బరి తినడం చాలా మంచిది. లేత కొబ్బరి పిల్లలు పాడు చేయకండి. లేత కొబ్బరి వచ్చినప్పుడు ఓ జ్యూస్ లాగో, స్వీట్ లాగో, లేకపోతే కోతి వేసి కొంచెం బెల్లం పంచదార వేసి తినండి అని చెప్పి చేయండి. ఆరోగ్యానికి చాలా మంచిది కొబ్బరి. మళ్ళీ ఇలాంటి మంచి వంటకంతో మళ్ళీ వస్తాం. ఉంటున్నానమ్మా. హాయ్ బాయ్ అమ్మా. హాయ్ అన్నాను. బాయ్ తల్లి, బాయ్ పిల్లలు, బాయ్ అమ్మలు.